యెహోవా పెట్టినటువంటి దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏ నరులనంటే క్రైస్తవులుగా ఉన్నవారు మాత్రమే కాదు. రాసింది అక్కడ నరులనంటే ప్రపంచంలో ఉన్న వారందరి ఆత్మలు ఆయన పెట్టినటువంటి దీపమే. అందుకని ఇవన్నీ కూడా ఆయన జీవాత్మయే. అందుకని 57వ అధ్యాయం యెషయా కదా 16వ వచనంలో, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. దీని అర్థం ఏంటి చెప్పండి? పోరాడేవాడే ఆయన? పోరాడేవాడేనా? అయ్యో, పోరాడేవాడే కానీ నిత్యము పోరాడు. అర్థం చేసుకోండి, ఇక్కడ నిత్యము కోపించేవాడు ఆయన, కోపించువాడు ఆయన కానీ నిత్యము కోపించేవాడు కాదు. అర్థం చేసుకోండి. చదవండి, తర్వాత చదవండి. అలాగూ ఉండిన ఎడల నా మూలముగా ఏంటండి అవుతున్నప్పుడు జీవాత్మ, ఇందాక చెప్పాను కదా, ప్రాణము కృంగిపోతుంది. అంటే జీవాత్మ ఏమవుతుంది? క్షీణించిపోతుంది. నా కోపం వలన ఈ జీవాత్మ ఏమైపోద్ది? క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. అంటే నేను పుట్టించిన నరులు ఏమవుతారు? అందుకని ఎప్పుడూ పోరాడను, నేను ఎల్లప్పుడూ కోపించు. మన బిడ్డల మీద మనం కోపిస్తామా లేదా? కోపడతావా మన బిడ్డల మీద? మీ బిడ్డల మీద ఇప్పుడు కోపడరా? కోపడతాం. ఇంకా కోపడ్డావు కదా అని చెప్పేసి నని ఆడి మీద ఇంకా రోజు సాధిస్తానే ఉంటావా? కొడతానే ఉంటావా? వాతలు పెడతానే ఉంటావా? తిండెట్టకుండా మార్చేస్తానే ఉంటావా? ఎంతసేపు ఇది? అందుకని దేవుడు ఈ మానవులను కలుగు చేశాడు కనుక ఈ మానవుడు ఎంతగా ఇబ్బంది పడుతున్నా, నేను నిత్యము పోరాడువాడను కాను, నేను నిత్యము కోపించువాడను కాను. అలా నేను నిత్యము కోపిస్తే, పోరాడితే నరుని ఆత్మ ఏమైపోద్ది? నేను పుట్టిన నరులు ఏమైపోతారు? నా బిడ్డల మీద నేనే కోపం చూపించుకుంటాను, కానీ వాళ్ళకి ఏం చేస్తాను? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. రెండు, దేవుని యేసుప్రభువారిని నమ్మని వారికి మనకి మోక్షము ఉంది అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది ఏంటి? ఎవరికుంది మోక్షం? యేసుప్రభువారిని నమ్మిన వారికి మోక్షం ఉంది, నమ్మని వారికి మోక్షం ఉంది. ఈ టెక్నిక్ అర్థం చేసుకోండి. ఒకటే మీకు చెప్పేది, మీరు చెప్పండి ఇప్పుడు నాకు. యేసుప్రభువారిని నమ్మిన వారికి మోక్షం ఉంది, ఇంకెందుకు? ఎక్కడి వరకు ఇది? మీకు డిఫరెంట్ చెప్తాను చూడండి. నమ్మినటువంటి వారికి ఈ లోకంలో శ్రమలు, తరువాత నమ్మని వారికి ఈ లోకంలో ఆనందాలు, చనిపోయాక నరకం అనేటువంటి శ్రమలు. కాలకుండనే మెలినియగునే, కాలకుండనే మేలినియగునే. మిగతా మతస్థులు చనిపోయిన వెంటనే తెలుసుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి ఎవరికైనా చెప్పేటప్పుడు, ఎవరికైనా చెప్పినప్పుడు బాధ చేసినప్పుడు ఏం చేయాలంటే, మేము ఈ లోకంలో ఉండగా తెలుసుకుంటున్నాం యేసుప్రభు వారిని, మీరు నమ్మడం లేదు. కానీ మీరు ఎప్పుడు నమ్ముతారు? చెప్పాలి, ఎప్పుడు నమ్ముతారు? చనిపోయిన వెంటనే అర్థమైపోతుంది వాళ్ళకి. ఏంటి? అమ్మో, భూలోకంలో ఉండగా చెప్పేటువంటి బోధలని మేము వినలేదే, చనిపోయిన వెంటనే మాకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు కనుక చెప్పింది నిజమే, మేము నమ్మలేకపోయాం. అందుకని 107 స్పష్టంగా మనం చదువుకున్నాం. ఏమని? 107 ఏమన్నా? 107 అధ్యాయంలో స్పష్టంగా పాతాళ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ, ఆ తుఫాన్ అంటే ఏంటో ఇవన్నీ చదువుకున్నాం, నేర్చుకున్నాం ఇప్పుడు. కనుక ఈ పాతాళ లోకంలో ఉన్నవన్నీ అయిన తర్వాత అప్పుడు వారు కోరిన రేవుకు, ఏ రేవు అంటే ఎవరు కోరారు ఈ రేవు? క్రైస్తవుడు కోరతాడు ఈ రేవు, హిందువుడు కోరతాడు ఈ రేవు, ముస్లిము కోరతాడు ఈ రేవు. ఏంటి ఆ రేవు అంటే? మోక్షం అనే రేవు, పరలోకం అనేటువంటి రేవు, స్వర్గం అనేటువంటి రేవు. కానీ క్రైస్తవుడు మాత్రం ప్రభువా నన్ను క్షమించంటే వెళ్ళిపోతాడు ఆ రేవుకి. నమ్మనటువంటి వాడు కూడా కాలాలి. ఎక్కడ? నువ్వు ఎక్కడ కాలుతావు, వాడు అక్కడ కాలుతాడు. అక్కడ కాలి 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 అది డేట్స్ లేవు,
దేనికి? ఇన్ని సంవత్సరాలు కాలిన తర్వాత నీకు ఇచ్చేస్తాను ప్రమోషన్ అంటాం లేదు అక్కడ. ఎన్ని సంవత్సరాలు ఉంటావో తెలియదు అక్కడ. ఆ అగ్ని ఆరకుండా ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఆరుతుంది అగ్ని అక్కడ? ఎవరైతే కోరుకుంటారో కోరుకున్న వారికి తుఫాను ఆగింది. రాయబండి మనం చదువుకున్నాం కదా మనం అక్కడ 107 అధ్యాయంలో. కనుక కోరుకున్నటువంటి వారు కోరుకున్నటువంటి రేవుకు చేరడానికి, ప్రభువా మమ్మల్ని మన్నించవయ్యా, మేము తప్పు చేస్తామని అంటే, సరే మరి మీరు కూడా ఏమవ్వాలి? ఇప్పుడు వాళ్ళకి లాగే స్వర్ణంలా తయారవ్వాలి. కాలకుండా వాళ్ళు నా దగ్గరికి రాలేదు. ఈ లోకమున వారు కాలారు. ఈ లోకమున వారు శ్రమల చేత, బాధల చేత, వ్యాధుల చేత, శాపముల చేత వారు కరిగించబడ్డారు. ఈ అగ్నిలో వారు వేయబడి ఎలా వచ్చారు? సువర్ణము వలె మార్చబడిన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు కూడా మారాలి కదా. మీకు కూడా ఏం కావాలి? కాల్చబడితేనే స్వర్ణంలా మార్చబడతారు మీరు కూడా. తప్పదయ్యా, మీరు కొన్నాళ్ళు అక్కడ. అది అయిన తర్వాత అప్పుడు చివరిగా వచ్చేది ఏంటి? అంత్య తీర్పు. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి విషయాలు ఇవన్నీ. కానీ మీకు బ్లండ్గా అర్థం చేసుకోవడానికి మోక్షము అందరికీ ఉంది. చెప్పండి. మనకి మాత్రం డైరెక్ట్గా ఉంది, వాళ్ళకి మాత్రం నరకంలోనికి వెళ్ళాక. చూసాం కదా, దినమెల్లా తన చేతులు. నదిలో దేవదాసయ్య గారు అన్నారు, ఇక ఈ చివరి తీర్పు అయిపోతుంది చూసారా? ఎప్పుడు? మత్తయి సువార్త 25 అధ్యాయం 34 25 అధ్యాయం. కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, అంటే లోకం ఎప్పుడు పుట్టిందో అప్పుడే మీకోసం ఉంచినటువంటి దానికి మీరు వెళ్ళండి. ఆ చివరి వచ్చిన 41లోకి. ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచిపెట్టేసి మీరు ఇందాక చదువుకున్నాం, లోబడ నొల్లని ప్రజల కొరకు చదువుకున్నాం కదా ఇందాక. అలాగే నన్ను విడిచిపెట్టి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి, బాగా జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటి? ఇది నీ కోసం కాదు. ఏది? నిత్య నరకాగ్ని నీ కోసం కాదు, నీకోసమే కాదు, ఏ నరుని కోసం కూడా కాదు. ఇది గమనించాలి. ఏంటి? ఏ నరుడు నశించిపోవటానికి ఇష్టముందా? ఎందుకంటే ఆయన జీవాత్మ మనలో ఉంది కనుక నశించిపోతామనంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఒకవేళ నువ్వు నశించిపోతున్నావు అని అంటే నీ విషయంలో సాతాను గెలిచినట్టు లెక్క. నిన్ను గెలిపించుకోవాలంటే ఆయన నీ పక్షంగా ఉంటాడు ఎప్పుడు కూడా. చెప్పకూడదు, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నిన్ను గెలిపించుకోకూడదు. అందుకే అపవాదికి అతని దూతలకు నువ్వు సిద్ధపరిచినటువంటి నిత్య అగ్నిలోనికి మీరు కూడా పోండి. మీకోసం కాదు అది. ఏది? నరకం. కానీ మీరు నేను చెప్పిన మాటలు ఇప్పుడు కూడా మీరు వినలేదు. నదిలో దేవదాసయ్య గారు అన్నారు, అప్పుడట వాళ్ళు, ఇప్పుడైనా నమ్ముతావా యేసుప్రభు వారిని అని అంటే, నమ్ము. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఆడు ఒక దాని మీద నిలబడ్డాడంటే చచ్చిపోతారా బాబు అన్నా సరే పర్వాలేదు, నాకేమైనా ఏదో బతుకు పోతే పోయింది అనుకుంటాడు తప్ప ఒక అడుగు తీసి పక్క వేయలేడాడు. వేస్తాడా? అలాంటి కరుడు కట్టిన బ్యాచ్ ఉంటుంది లాస్ట్లో. ఎవరు? దేవుడిని విడిచి సాతానును అతని దేవతలను అనుచరులను ఫాలో అయిపోయినటువంటి వాళ్ళు. ఇదిగో నిరకాకిని మీకోసం కాదు, వాళ్ళ కోసం చేశాను, మీరు మాట వింటలేదు కాబట్టి వెళ్ళండి. ఇదిగో ఈ జనాభా ఉన్నారే, వీళ్ళందరూ విన్నారు, అందుకని వారు కోరిన రేవుకు చేరుస్తున్నాను వాళ్ళని. చెప్పకొట్టండి ఒకసారి, దేవుని మహిమపరుస్తూ. ఏం కోరుకున్నారు? హిందువు అయినా ఏం కోరుకున్నాడు అంటే తలనీలాలు ఇచ్చేస్తున్నాడు, నిలువుదోపిడీ చేసేస్తున్నాడు, కట్ల పట్టుకే లేసేస్తున్నాడు, నిష్ఠగా ఉంటున్నాడు, నియమంగా ఉన్నాడు. దేనికోసం వారు చేసింది ఇదంతా? మోక్షమే కదా. మీరు ఇక్కడ మధ్యకాలంలో చూసారు లేదా? ఇక్కడ కొటేషన్ ఉంటుంది, 7 శనివారాల వాడపల్లి సందర్శన చేస్తేనట 7 లోకాల పుణ్యఫలం అన్నారా. నేను చెప్పడం రాసి ఉంది అక్కడ, మీరు బోర్డుల మీద చూడండి, నేను చెప్పడం కాదు ఇది. 7 వారాలు వెళితే 7 లోకాల
పుణ్యఫలం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి మనకు కూడా. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు అల్టిమేట్గా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా మోక్షమే కదా, కానీ వాళ్ళకి వెళ్ళే మార్గం తెలియడం లేదు. ఇతర మతస్థుడికి తేడా ఏంటి తెలుసా? నువ్వు రాజమార్గంలో వెళ్ళిపోతావు, వాళ్ళు వస్తారే ఏంటి ఇంకో మతములో ఉన్నటువంటి వాళ్ళు వస్తారే, వచ్చిన వాళ్ళు పరలోకాన్ని చూడలేరు, భూలోక పరలోకమే చూస్తారు. ఇది కూడా ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. మరి నువ్వు ఫస్ట్లో ఉన్నవాడు నీకు ఉండాలి తప్పది. ఏదో వచ్చావు కదా చివరికి, నువ్వు కూడా వచ్చే పైకంటం కదా అక్కడ పరలోకమే. ఏది ఇదేంటి ఆయన, ఇది భూలోకము అంత ముందుగా లేదనుకో, ఇది అంత మహిమతో కనిపిస్తుంది కానీ ఇంకా పైన ఏదో ఉందనంటే మరి దానికి వెళ్ళడానికి నీకు లేదురా ఏంటి? క్రింది తరగతి కీడు మాని మంచి చేసిన 7 తరగతులున్నవి నీది, ఏదో తెలిసి కొనుము ఇప్పుడే. కీడు మాని మంచి చేసి క్రింది తరగతి దొరుకు. ఏంటో క్రింది తరగతి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పరలోకమన్ను దేవుడు దీన్ని మళ్ళీ మార్చేసాడే. ఇక్కడను పైన కాడాను, ఇక్కడను పైన కాడాను, ఒక కుటుంబమే యగును, లెక్కకు రెండగును మరి ఒక, లెక్కకు రెండగును మరి ఒక, లెక్కకు నొకటియే యగును, ఒక్కటియే సంగమగును. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవుని స్తోత్రం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక ఇంట్లో కొంతమంది నమ్ముకుంటారు, కొంతమంది ఆ నమ్ముకోవాడు చనిపోయిన వెంటనే, లేదా నమ్ముకొని ఆవిడ చనిపోయిన వెంటనే అర్థమవుతాయి, అయ్యి బాబు మా ఆవిడ చెప్పిందిరా బాబు, రోజు గోడ పెడతా ఉండదు, వేసిపోయి నమ్ముకోరా బాబు, రక్షణ తీసుకోరా అని అడిగితే ఉంటుంటే. కానీ ఇప్పుడు చచ్చిపోయిన వెంటనే అర్థమైపోయింది నాకు, ఇంకా గ్యాప్ కూడా లేదు, చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థమైపోతుంది. మా ఆవిడ ఏం చెప్పిందో మొత్తం తెలిసిపోతుంది, మా ఆయన ఏం చెప్పాడో అన్నీ తెలిసిపోతున్నాయి నాకు. అయ్య బాబో, ఇదేదో కొంచెం ఈ చచ్చిపోక ముందు ఆ దొంగలా కొంచెం మారుంటే నేను కూడా పరదేశకి వెళ్ళిపోతుంది కదా అనుకుంటే ఏముంది తప్ప. అప్పుడు అనుకుంటే ఏముంది? ఎన్ని పడాలి, 1000 ఏళ్ళ పరిపాలనకి పరలోకంలో భూలోకంలో జరుగుతూ ఉంటే ఆ 1000 ఏళ్ళు అక్కడే ఉండాలి నువ్వు. ఎప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత అంచె తీర్పు, అప్పటి వరకు నువ్వు అక్కడ ఉండవలసిందే. వచ్చిన తర్వాత కూడా అప్పుడు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఇదిగోనయ్యా అని అంటున్నాడు. ఏది ప్రభా, మరి అక్కడికి వెళ్తాను నేను. అచ్చచ్చా చెప్పండి, అచ్చచ్చా అక్కడికి పని అవ్వదు నాయన, ఇది దీన్ని సరిపెట్టుకో, మరి ఏం చేస్తావు? పోన్లే నాయన, ఆ నరలోకం కంటే కూడా నాయన ఈ భూలోకమే మహిమలోకంగా మార్చేసావు కనుక ఇంతకన్నా నాకు ఇంక సంతోషం. సరేలే నాయన, నీ ముఖం ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, నీ ముఖము చూచు వాసం చేసేస్తాను నాయన అని అడ్జస్ట్మెంట్ అవ్వాలా. ఎప్పుడది ఇప్పుడు కాదు, అన్నీ అయిపోయాక ఎండింగ్లో. కనుక ఇప్పుడు ఎవరికి మోక్షం ఉందనంటే అందరికీ మోక్షం ఉంది. దేవుణ్ణి యేసుప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించిన వారికి మోక్షం ఉంది, అంగీకరించిన వారికి మోక్షం ఉంది. వారు కోరిన రేవుకు వారిని నువ్వు చేరుస్తున్నావు అని చెప్పినటువంటి మాట ప్రకారంగా నువ్వు కోరిన రేవుకు నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావు ఆనందంగా. వాళ్ళు కోరిన రేవుకు వెళ్ళాలి అని అంటే కనుక ఇంత అడ్డదోరలు అలా 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 వెళ్ళి గాయపడి నరకంలోకి వెళ్ళిపోయి కష్టాలు ఇవన్నీ పడిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత రెండు ఇప్పుడు ఏ తీర్పది? ఏం తీర్పు? లాస్ట్ తీర్పు, అంత్య తీర్పు. ఎవరెవరికి తీర్పది? 32వ వచనంలో 31, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎవరు ఆసీనుడై ఉంటారు అక్కడ? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. ఇక్కడ కొంచెం లోతుగా వెళ్తే తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. కానీ చూడండి ఒకసారి, తన మహిమతో తండ్రి మహిమతో మనుష్య కుమారుడును
అర్థమవుతుందా? తర్వాత ఎవరితోటి మళ్ళా? తండ్రితో కూడా. అంటే తండ్రి మహిమతో మనుష్య కుమారుడు వస్తున్నాడు. వారితో పాటుగా అనగా తండ్రితో పాటుగా ఎవరు వస్తారు? మరలా సమస్త దూతలు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరు మళ్ళా ఇప్పుడు ఏమంటే తీర్పు తీర్చేది యేసుక్రీస్తు ప్రభువు వారా, తండ్రి అయిన దేవుడా? ఇప్పుడు తీర్పు తీర్చే సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? అందుకని తన మహిమ అనేటువంటి మాట దగ్గర ఎవరిక్కడ? తండ్రి మనుష్య కుమారుడితో పాటుగా ఆయన సమస్త దూతలతో పాటుగా వచ్చినప్పుడు ఆయన అనగా తండ్రి అయిన దేవుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. సమస్త జనములు ఎవరండి? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. సమస్త జనములు అనంటే ఎవరు? వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ, బ్రతికిన వాళ్ళ? అందులోనే చచ్చిపోయిన వారేంటి, బ్రతికిన వారేంటి? పోగు చేయబడతారట. పోగు చేయడం అంటే ఏంటి చెప్పండి సార్ మాట. ఉదాహరణ చెప్తున్నాను. ఒక ధాన్యం దాచి ఇలా వేశారు. ఇలా వేస్తున్నప్పుడు చుట్టూ చెదిరిపోతూ ఉంటాయి కొన్ని. అప్పుడు దేంతో? చీపుడుతో ఏం చేస్తారు దాన్ని? నన్ను తోడుగా, నేను రాను అంటదా? ధాన్యం గింజ నన్ను ఎక్కడి నుంచి నువ్వు తుడతావేటి, నేను ఇక్కడే ఉంటాను అంటే కుదురుతుందా ధాన్యం గింజకి? చీపురు తిరగేసి కొడతానంటది మళ్ళీ చీపురు కట్ట. ఏమంటుంది నీకు? అంటే ఏమవుతాయి అని అంటే ఆ సమయానికి ఇంక స్వతంత్రత అనేటువంటిది మొత్తం తీసివేయబడుతుంది. అర్థమవుతుందా మీకు? పోగు చేయడం అని అంటే నేను రాను, యేసుబాబు దేవుడేంటి అని అంటే కుదరదు ఇంకెక్కడ ఆ టయానికి. సమస్త జనులు అని అంటే పాతాళ లోకములో ఉన్నవారు, పరదైసులో ఉన్నవారు కూడా. గమనించండి, పాతాళం అనగా హేడేసులో ఉన్నవారు, పరదైసులో ఉన్నటువంటి వారు, సమస్త జనులు ఏమవుతారు అని అంటే ఇది ఎలాగా అంటే పడేస్తాడు వచ్చి అడిగేస్తారు. ఎదురుగుండా ఇప్పుడు సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తమ మహిమ చేత అక్కడే. ఈ సమయంలో దూతలందరూ అక్కడే ఉన్నారు. ఇందాక రాయబడి ఉందా? సమస్త దూతలతో అయినా వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు తీర్పు ప్రారంభించబడుతుంది. ఇదేంటిది? ఫైనల్ జడ్జిమెంట్. పోగు చేసే జడ్జిమెంట్ ఎప్పుడు చెప్పండి? పోగు చేయడం అంటే మాట వినలేదు, ఇంకా నేను రాను, మా తాతల దగ్గర నుంచి మాకు ఈ దేవుడు కాదు, మీ తాత పేరు ఎంకన కదా, ఇప్పుడు యేసుబాబు ఏంటి ఇలా అన్నారు జనాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అన్న వాళ్ళందరినీ నువ్వు అంటే కుదరదురా, అంటాక నీకు ఇంకేం లేదు. ఇప్పుడు ఆదాముకి ఇచ్చాను ఈ స్వతంత్రం, ఏంటి నీ ఇష్టం. ఆదాము గారికి ఏదైనా తోటలో అనడానికి ఆయన ఇష్టం, అందుకనే పాపం చేశాడు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఎందుకని? మనిషికి ఆయన దేవుడు ఏమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు కనుక. ఇప్పుడు చివరని ఫైనల్గా ఇంకేంటంటే ఆ లక్షణాన్ని పక్క తీసేస్తాడు. ఇంకా క్రీస్తు ప్రభువు వారు అక్కడే ఉన్నారు, ఆ పక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎప్పుడైతే తీర్పు తీరుస్తున్నప్పుడు వాడు సరే నాకు వద్దులేండి మీరు అని ఇలా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడట. వెనక్కి అడుగులు వేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఇప్పుడైనా యేసు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన నిన్ను కుడివైపు లాగేస్తాడే. ఒప్పుకోరా, ఒప్పుకో బాబా, ఒప్పుకొని ఆయన అని బతిమాలుతూ ఉంటుంటే వద్దని చెప్పి వెనక్కి వెళ్ళి వాడికి వాడే పడిపోతాడని ఇచ్చిన కాకిలోనికి. ఇది అంతవరకు ఎవరికి మోక్ష నరకాల నిర్ణయము జరగదనియు. విన్నారు ఎప్పుడని ఈ మాట? అంతవరకు ఎవరికి మోక్ష నరకముల నిర్ణయము జరగదనియు నేను నమ్ముతున్నాను. ఆదివారపు ఆరాధన పెద్ద క్రమములో మనం ఇప్పుడు చదవట్లేదు, కానీ దాంట్లో స్పష్టంగా ఉంటుంది మొత్తం ఇదంతా కూడా. ఇదంతా అంటే కొన్ని విషయాలు జస్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది. కనుక మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మోక్షం ఎవరికి చెప్పండి, చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. మోక్షం ఎవరికి? ఏ నరుడు నశించిపోవడం ఆయనకి. ఎందుకంటే నరుడు దేవుడు పెట్టిన జీవాత్మ కనుక
కాకపోతే కొంచెం లేటు. ఆ కొంచెం లేటు అని మనం అనుకుంటున్నాం, కానీ అది ఎన్ని వేల సంవత్సరాలు తెలియదు నీకు. ఎన్ని వేల, ఒక దినము ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు. దినాల సంవత్సరాల మనం ఆయన లెక్కలు కౌంట్ చేయలేం. కనుక ఇది ఎన్నాళ్ళు నరకంలో ఉంటావో తెలియదు. అది బాగుందా, ఇది బాగుందా, వస్తావు అక్కడికి వెళ్ళాక, అయ్యి బాబా మా ఆయన చెప్పాడు బాబా భూలోకంలో ఉండగా బైబిల్ అట్టుకుని గుడికి వెళ్తుందని తిట్టిదాన్ని, నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా అని అనుకుంటుంది. ఎక్కడ? ఆ నరకంలో. చచ్చిపోయిన వెంటనే తెలిసిపోతాయి ఈ సబ్జెక్టులు అన్నీ కూడా, మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. బతుకున్నప్పుడు అలా ఆవిడో అలా ఆయనో లేదా పక్కింటోలో ఆ ఇంటి ముందు లేదా టీవీలోనూ చెప్పినవన్నీ నీ కళ్ళ ముందు చెప్పారు, కానీ నేను నమ్మలేకపోయాను రా బాబోయ్. అయిపోయింది టైం. ఇంక ఎప్పటికి వస్తావో తెలియదు, చేరతావు అంటే నువ్వు ఒప్పుకుంటే చేరతావు, ఎప్పటికి వస్తావో తెలియదు. కనుక నువ్వు బ్రతుకుండగానే ఏం చేయాలి? అందుకనే బలవంతం చేయమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? ఈ టెక్నిక్ అర్థం కావట్లేదు జనాలకి. బలవంతం చేయమని రాయబడి ఉంది బైబిల్. ఏంటి? అగ్నిలో నుండి కొందరిని, ఇక్కడ ఈ అగ్నిలోంచి లాగమంటే అర్థం తెలుసా మీకు ఏంటో? అబ్బాయి మామూలుగా జనరల్ మాట చెప్తున్నాను. ఇది ఒకడు అగ్నిలో ఇల్లు కాలిపోతుంది అక్కడ. ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ శబ్దాలకి నీకేం తెలియట్లేదు. ఇక బయట ఉన్నవాళ్ళు పాపం దాంట్లో బాబు ముసలవడదని బాబు అన్నారు. సపోజ్ అమ్మాయి రక్షించని కేకలే వస్తానంటాడు ఇక్కడ ఉన్నవాడు. చెప్పాలి మీరు నాకు. ఇల్లు కాలిపోతున్నప్పుడు లోపల ముసలం మనసు మీద ఉంది, ఆవిడికి మాట ఇంకా అది మాట పడిపోయిన మనిషి, కానీ బయట ఉన్న వాళ్ళకి తెలిసిందేంటి? లోపల ఆ మనిషి పాపం మనసు మీద ఉందన్న సంగతి. ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆవిడ పర్మిషన్ తెచ్చుకుని కాగితం మీద సంతకం పెట్టించుకుని అప్పుడు లాగుతారా బయటికి? ఏ అంట? ఎవరిచ్చాడు నీకు అధికారం? ఆవిడ చేయి పట్టుకోవడానికి, లాక్కురావడానికి నీకు ఎవరిచ్చాడు అధికారం? అంటే ఎవరివ్వాలి నీకు అధికారం? ఒక మానవుడిగా తోటి మానవుడు కాలిపోతుంటే లాక్కు రావాల్సిన బాధ్యత నీకు ఉంది. చప్పటి కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎవరో చెప్పాలా నీకు లాక్కు రావాలని? అంటే బాప్తిస్మం ఇప్పించడానికి నీ బాధ్యత ఉందంతే. అనుకుంటూ ఉంటాం అన్నమ్మ గారి పని ఇదే చెప్తాడులేండి అన్నం అనుకో మనం. అంటే నీ బాధ్యత నువ్వు చేయట్లేదు ఇక్కడ. అర్థమవుతుందా మీ అందరికీ? మనము చేయాల్సింది ఏంటంటే అగ్నిలో ఉన్నటువంటి వారిని లాగినట్లుగా తీసుకురండి వాళ్ళని. వాడికి తెలియట్లేదు, వాడికి చూస్తున్నాడు అన్నీ, వింటున్నాడు అన్నీ, పొందుకుంటున్నాడు అన్నీ, కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు ఏం చేయాలనండి? మా నాన్నగారు రోజు ఎదురుకుంటున్న వాళ్ళకి అందరికీ మొత్తం రా ముందు నువ్వు పొందు. ఆడెన్నో అడ్డాలు చెప్పేవాడు. ఒకటి చెప్తే దానికి నాన్నగారు ఏదైనా చెప్తే ఇంకోటి చెప్పేవాడు, దానికి ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్పేవాడు. అలా ఎన్నో చెప్పినా కానీ అన్నింటికి నాన్నగారు ఏదో చెప్పి లాక్కొస్తే అయ్యి బాబాయ్ ఇంక నేను తప్పదండి బాబు అన్నీ వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకని? వాడు నొసడం మీద ఏం చేయబడింది? ముద్ర వేయబడింది అంతే. దానిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటేనండి, ఒకవేళ నువ్వు మిగిలిపోయావు అనుకో, నొసడం మీద ముద్ర వేయబడిన వారికి ఏంటి? నీకు ముద్ర క్రీస్తు ప్రభు వారి ముద్ర కనిపింది అనుకో, కొన్ని శ్రమలు లేవు. బైబిల్లో ప్రకటనలో ఉందేంటి? ఆ మాత్రం స్పెషాలిటీ ఉంది, కొంచెం డిస్కౌంట్ ఉంది నీకు, కనీసం అదైనా డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ అన్నా పొందడానికి రా. 3 షేర్లు కొంటే 1 షేర్ ఉచితం అంటే ఆ 3 షేర్లు 1000 రూపాయలైనా కొనేస్తారు. నీ దగ్గర 1000 రూపాయలు లేకపోయినా కానీ 3 షేర్ల మీదే బేమ ఉంటుంది. 3 షేర్లు కొంటే 1000 రూపాయలు పెట్టి ఇంకో షేర్ ఉచితం అని అంటే నీ దగ్గర డబ్బులు లేకపోయినా పక్క వాళ్ళను పై ఇంటి వాళ్ళని అడిగి అటుకెళ్ళిపోయి వచ్చేసుకుంటా కదా. ఎందుకంటే ఆఫర్ వచ్చింది కాబట్టి, డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. మరి నువ్వెందుకు ఇవ్వ డిస్కౌంట్? చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నీ తోడు వాళ్ళకి డిస్కౌంట్లు ఇవ్వడం నేర్చుకో అంటే తీసుకొచ్చి బాప్తిస్మం ఇప్పించేసేయి అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ మనం క్రోడీకరించుకుంటే దాని దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఎక్కడికి? నేను చెప్పాను మీకు, 1 కొరింథీ 15వ అధ్యాయం 29వ వచనం ఏంటి? మృతుల కొరకైన బాప్తిస్మం. ఎవరి కోసం బాప్తిస్మం? అది
ఈ ఆఫర్ ప్రకటింతే నాకు ఖాళీ ఉండదు. ఏ ఆఫరు చదవండి సార్, అక్కడ రాయబడిన మాట 15:29. అట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిసం పొందువారు ఏమి చేస్తారు అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం పొందుతున్నారు వాళ్ళు? బాప్తిసం పొందుతున్నారు. దేనికోసం పొందుతున్నారు? వాళ్ళకి కాదు బాప్తిసం, వాళ్ళు పొందేశారు బాప్తిసం. పొందేశాక అయ్యి బాబు ఈ విషయం తెలియక మా నాన్న చచ్చిపోయాడు బాబు, మరి ఆ సంగతి ఏంటంటే ఏమీ పర్వాలేదు, వాడి కోసం నువ్వు బాప్తిసం పొందని బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. అదేనా? చదువు అక్కడ. మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం ఎందుకు పొందుతున్నారు అంటే పొందొచ్చు అని చెప్తున్నాడు, చెప్పట్లేదు అక్కడ స్పష్టంగా. అక్కడ చెప్పింది చెప్పండి నాకు తర్వాత విషయాలు తన స్టార్ ఉండి ముందు అక్కడ రాసిన ప్రకారం ఏంటి చెప్పండి? చచ్చిపోయిన వారి కోసం బాప్తిసాలు పొందొచ్చని రాశాడు అక్కడ. ఎవరో చిన్న శతకోడు కాదు, పౌలు గారు రాశాడు. ఎలా కుదురుతుంది మరి? పౌలు గారు రాశారు కదా అక్కడ. ఇప్పుడు నేను పౌలు గారు రాసిన ప్రకారంగా చచ్చిపోయిన వాళ్ళ కోసం బాప్తిసం ఇవ్వబడిన ఒక వాల్ పోస్ట్ చేశాను అనుకో ఎక్కడన్నా. తాత ముత్తాత ముత్తాత తాత తాత ముత్తాత 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 తాతల దాకా వచ్చేస్తారు. మా ముత్తాత ముత్తాత ముత్తాతల దాకా 32 మంది అండి. 32 సార్లు ముంచండి అని అంటాడు ఒకడు. నేను 32 సార్లు తండ్రి కుమార పరిశోధనలు ముంచి నేను లేచి నాకు నన్ను పడిపోద్ది. అలాంటి బ్యాచ్ ఎంతమందిని ముంచాలి రోజుకి నేను అక్కడ? అంటే ఒక ఆప్షన్ ఉందా అక్కడ? అదా ఉందా లేదని సంగతి తర్వాత చెప్పుకుందాం. ఇవన్నీ అర్థమైతే అక్కడికి వెళ్తాను నేను మీకు. ఏంటి ఈ పాతాళము మృతుల లోకం సంబంధించి చెప్తాను కదా సబ్జెక్ట్ మీకు అంతానే. ఇది మనకు పూర్తిగా అర్థమైతే నేను ఖచ్చితంగా దాంట్లోకి తీసుకెళ్ళి అది తీసుకోవచ్చని రాశాడు పౌలు గారు. అయినా మనం తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, తీసుకోకపోతే ఎలా ఉండాలి, ఆ విషయాల మీద మీతో మాట్లాడతాను. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె మహోన్నతుడాని మాతో మాట్లాడిన తండ్రి కావాల్సిన దీవులు దయచేయమని యేసు నామములో కూర్చున్నాను పరమ తండ్రి. ఆమె.